నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి రక్తసిక్తమైంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజధాని నగరం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో జరిగిన భీకర ఆత్మాహుతి దాడిలో 30 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. అసలు ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు? ఇస్లామాబాద్ లో ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మృత్యు ఘోష వినిపిస్తోంది. ఫిబ్రవరి 6, 2026 మధ్యాహ్న సమయం నగరంలోని షహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమాం బర్గా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్నాయి. వందలాది మంది భక్తులు ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా మసీదు ఆవరణలో భీకర పేలుడు సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక ఆత్మాహుతి బాంబర్ మసీదు గేటు వద్ద తనను తాను పేల్చుకోవడంతో ఈ విధ్వంసం జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు కనీసం 31 మంది మరణించగా 169 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మసీదు ప్రాంగణం రక్తసిక్తంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రులను వెంటనే టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నగరంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఘాతుకానికి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు. అయితే ఇది ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షక్వత్ మిర్జియోయోవన్ పాకిస్తాన్ పర్యటనలో ఉండగా జరగడం గమనార్హం. దౌత్యపరంగా పాకిస్తాన్ ను ఇరకాటంలో పెట్టేందుకే ఉగ్రవాదులు ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ దాడి వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీన్-ఇ-తాబన్ పాకిస్తాన్ లేదా ఫిత్నా అల్ ఖవారిజీ హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గత 3 నెలల్లో ఇస్లామాబాద్ లో జరిగిన రెండో భారీ పేలుడు ఇది. అంతకు ముందు నవంబర్లో కూడా కోర్టు భవనం వెలుపల జరిగిన దాడిలో 12 మంది మరణించారు. వరుస పేలుళ్లతో పాక్ రాజధానిలో భయాందోళనలు నెలకొన్నాయి. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకులపై దాడి చేయడం మానవత్వానికి తీరని కలంకమని, దోషులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అటు బలూచిస్తాన్ విముక్తి సైన్యంతో ఇప్పటికే యుద్ధం చేస్తున్న పాక్ సైన్యానికి ఇప్పుడు రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ దాడి పెద్ద సవాల్గా మారింది.